ఈ కొత్తిమీర తోటి ఎలా తగ్గించొచ్చు సార్? అవునమ్మా, కొత్తిమీర మనం ఇంట్లో మనం పోరింపులో వాడతాం. అదే ఆ ఫంక్షన్ ఏంటంటే అది ఫ్లేవర్ వస్తుంది. అవును. మేమేం చేస్తున్నాం, దీన్ని గ్రైండ్ చేసి చట్నీ చేసుకోమంటున్నాము. కొత్తిమీర తన రోటీలో మేము బార్లీ రోటీ రికమెండ్ చేస్తాము. ఆ బార్లీ రోటీలో కూడా అలానే లీఫ్ కలుపుకోమంటున్నాను. అది కూడా చేతకాని వాళ్ళు కొత్తిమీర నోట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. కొత్తిమీర తీసేసుకొని నోట్లో నమిలి కూడా తినొచ్చు. ఎలా తీసుకున్నా కానీ కొత్తిమీర ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ఫంక్షన్, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా మందికి మేము టీ తాగే వాళ్ళకి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే ఒక బంచ్ కొత్తిమీర వాటర్లో వేసి బాయిల్ చేసి టీ డికాక్షన్ లాగా కూడా తాగమంటున్నాం. ఈజీ కదా. ఫస్ట్ టైం వింటున్న చిట్కా. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకోటి అంటే దీనివల్ల మన థైరాయిడ్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ కిడ్నీ, సో మెనీ అదర్ బెనిఫిట్స్ ఆల్సో దేర్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ వెరీ ఈజీ. ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది వద్దన్నా తీసుకుంటారు, ఖచ్చితంగా ఉంటుంది అది. సో ఈజీగా అవుతుంది. ఈజీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది కూడా క్రియాటిన్ తగ్గించడానికి. క్రియాటిన్ ప్లస్ బీపీ అమ్మ. మెయిన్గా ఏంటంటే ఇండియాలో చాలా మంది బీపీ పేషెంట్స్ టాబ్లెట్స్ వాడుతుంటారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుతూనే ఉంటారు. 2 3 వాడుతూనే అవన్నీ ఎంత టాబ్లెట్స్ అదే ఆ టాబ్లెట్స్ అన్ని కిడ్నీ నుంచి పాస్ అయిపోతాయి. సో కాబట్టి స్లోగా సపోజ్ రోజుకు 2 వేసుకున్నారు అనుకోండి, మంత్లీ 60 టాబ్లెట్స్. ఇయర్లీ ఎన్ని అయిపోతాయి చెప్పండి? 60 × 12 అట్లా 5 years 10 years ఎన్ని టాబ్లెట్స్ బాడీకి వెళ్ళిపోతాయి. దానివల్లనే కిడ్నీ స్లోగా డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే అమ్మా, ఇది బీపీ గురించి మేము చాలా పేషెంట్స్కు ట్రై చేసాము. ఇది జస్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కరేపాకు అంటారు, కరిపత్త. జస్ట్ ఒక బంచ్ కరివేపాకు ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మసలబెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు సగం కావాలి. సగం అయిన తర్వాత ఉదయం సాయంకాలం టీ కాఫీ మానేసి తీసుకోవడం వల్ల ఒక 10 daysలోనే బీపీ కొంచెం చాలా వరకు ఒక 30% 40% తగ్గుతుంది. మీరు ట్రై చేయండి. ఇది తగ్గిన తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మీ బీపీ టాబ్లెట్ తగ్గించేసేస్తారు. ఈజీ అవైలబిలిటీ ఆల్సో అండ్ గుడ్ ఫ్లేవర్ ఆల్సో. సేమ్ టైం దీనిలో ఓన్లీ పుదీనా ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద స్టమక్. ఇండైజెషన్ పనిచేస్తుంది, స్టమక్ పనిచేస్తుంది, ఇండైరెక్ట్లీ బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇది కూడా జస్ట్ బంచ్ లీవ్స్ తీసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేయడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది. ఓకే, సూపర్ సార్. ఈ చిట్కాల వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి. అదే ఇది జనరల్ గా మనం మొక్క బుట్ట తినేసేసి ఈ జుట్టు అనేది పడేసేస్తాం. మేము చాలా రీసెర్చ్ చేసాము. చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కు, చాలా రోగాలకు ఇది పనిచేస్తుంది. ఒక 50 grams జుట్టు తీసేసుకొని వాటర్లో బాగా బాయిల్ చేసేసి 1 glass వాటర్ షుడ్ బికమ్ ½ glass అండ్ డ్రింక్ సిప్ బై సిప్ తీసుకోవడం వల్ల 1 week 10 days లోపలనే మనకు చాలా వరకు కిడ్నీ ఫంక్షన్స్ పెరుగుతున్నాయి. స్కిన్ ప్రాబ్లం నాట్ ఓన్లీ కిడ్నీ, ఇట్ డీటాక్స్ చేస్తుంది బాడీని. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు. చాలా మంది సాయంకాలం ఈ సీజన్ మొక్కబుట్ట సీజన్లో టీ బదులు ఈ జుట్టు మొక్కబుట్ట కార్న్ సిల్క్ అంటారు. ఇది తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. మనం పడేసేసాం, చెత్తకుండీలో పడేసేసాం. దాని బదులు యూ కెన్ ట్రై అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సార్, ఇటువంటివి ఇవన్నీ లిక్విడ్ తీసుకుంటున్నప్పుడు కొందరికి డైరెక్ట్ తీసుకోలేరు, తేనె ఇవి అలవాటు ఉంటాయి, వేసుకోవచ్చు అంటారా? అవసరం లేదు, ప్రిఫరబుల్లీ అవసరం లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒక డ్రాప్ లెమన్ వేసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేస్తే మంచిది.